సంక్రాంతి పండుగ అంటే వివిధ రకాల జోనర్లలో సినిమాలు పోటీ పట్టడం చూస్తుంటాం. కానీ 2026 సంక్రాంతి మాత్రం అందుకు భిన్నంగా ఉండబోతోంది. పండక్కి రాబోయే సినిమాలు అన్ని కూడా ఒకే జోనర్కు సిండికేట్ అయిపోయాయా అన్నంతగా కనిపిస్తున్నాయి. ఎవరిని పలకరించినా నవ్విస్తాం అనే మాట వినిపిస్తోంది. కథలు వేరైనా అన్ని సినిమాల కాన్సెప్ట్ మాత్రం ఎంటర్టైన్మెంటే. ఈ సంక్రాంతికి ఏకంగా 5 స్టేజ్ సినిమాలు విడుదల కాబోతుంటే అన్ని కామెడీ జోనర్కు సంబంధించినవే కావటం సినీ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చిరంజీవి, మనశంకర వరప్రసాద్ గారు, అనిల్ రావుపూడి ఎంటర్టైన్మెంట్ మార్క్తో ఈ సినిమా ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమవుతోంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో సైతం కామెడీ రూట్ ఎంచుకోవటం విశేషం. రాజాసాబ్ చిత్రం హారర్ కామెడీ జోనర్లో వస్తోంది. తనదైన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్కు ప్రసిద్ధి చెందిన నవీన్ పోలిశెట్టి మార్క్ కామెడీ అనగనగా ఒక రాజు చిత్రంలో హైలైట్గా నిలవనుంది. మాస్ మహారాజా రవితేజ నుంచి కూడా కామెడీ జోనర్లోనే భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా వస్తుండటం, ప్రీ ప్రమోషనల్ వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ అంశాలు అధికంగా ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమా కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్తో విడుదల కాబోతోంది. ఈ 5 సినిమాలు ఒకేసారి బరిలోకి దిగుతుండటంతో 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద నవ్వుల జాతర ఖాయమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. రవితేజ, సురేందర్ రెడ్డి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతోందని వస్తున్న వార్తలు ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఒకప్పుడు వీరిద్దరూ కలిసి అందించిన కిక్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో మనందరికీ తెలుసు. అయితే కిక్ 2 మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజ్ ను కిక్ 3 రూపంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ జోడీ సిద్ధమవుతున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఏజెంట్ సినిమా ఫ్లాప్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న సురేందర్ రెడ్డి తాజాగా రవితేజకు ఒక పవర్ఫుల్ కథ వినిపించారని, ఆ స్క్రిప్ట్ బాగా నచ్చడంతో రవితేజ వెంటనే ఓకే చెప్పేశారని సమాచారం. ఇక అయితే ఈ ప్రాజెక్ట్కు నిర్మాత మారడం, అలాగే సురేందర్ రెడ్డి, రవితేజ ఇద్దరి మార్కెట్ ప్రస్తుతం కొద్దిగా తగ్గిన నేపథ్యంలో కిక్ ఫ్రాంచైజ్ క్రేజ్ ఈ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే కిక్ 3 సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ సినిమాతో ఎలాగైనా గట్టి కంబ్యాక్ ఇవ్వాలనే పట్టుదలతో సురేందర్ రెడ్డి ఒక బలమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. ఫ్యాన్స్ మాత్రం ఈ మాస్ కాంబో గురించి అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ తో తెరకెక్కుతున్న రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 9న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిద్ది కుమార్ కథానాయకులు కాగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సెకండ్ సింగిల్ కోసం ప్రత్యేక ఈవెంట్ ను చెన్నైలో నిర్వహించబోతున్నారు. ఈ గురువారం అనగా డిసెంబర్ 18న సెకండ్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయబోతున్నారు. సెకండ్ సాంగ్ కు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. ఫస్ట్ లిరికల్ సాంగ్ లో ప్రభాస్ డాన్స్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. వింటేజ్ ప్రభాస్ ను చూసామని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇక రాబోయే సెకండ్ లిరికల్ సాంగ్ ను కూడా డార్లింగ్ క్యూట్ లుక్స్ లో దర్శనమివ్వనున్నాడట. చెన్నైలో జరగబోయే ఈ ఈవెంట్ కు ప్రభాస్ కూడా హాజరయ్యే ఛాన్స్ ఉంది. టాలీవుడ్ లో తొలి బ్లాక్ బస్టర్ కోసం యువ హీరో అక్కినేని అఖిల్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తుతం దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ లెనిన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ లో మొదటి నుంచి అనేక మార్పులు చేర్పులు జరుగుతుండటం
హాట్ టాపిక్ గా మారింది. ముందుగా హీరోయిన్ గా శ్రీలీలతో షూట్ చేసిన కొన్ని కీలక సన్నివేశాలను, ఆ తర్వాత హీరోయిన్ మార్పు కారణంగా భాగ్యశ్రీ బోర్సేతో మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. అంతేకాకుండా సినిమాటోగ్రఫర్ మార్పు కూడా జరగటం, కొన్ని ముఖ్యమైన సీన్లను తిరిగి తీయటం వంటివి ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఇక తాజాగా అఖిల్ పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన రూమర్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అఖిల్ అంధుడి పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. అయితే ఇది సినిమా అంతటా ఉంటుందా, లేక కథలో కీలకమైన కొన్ని సన్నివేశాల వరకే పరిమితమవుతుందా అనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. అఖిల్ లాంటి ఎనర్జెటిక్ హీరో అంధుడి పాత్ర పోషిస్తే అది సినిమాకు పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఈ వైవిధ్యమైన ప్రయత్నంతోనైనా అఖిల్కు బాక్సాఫీస్ వద్ద తొలి భారీ హిట్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి వచ్చిన తొలి పాట దేఖ్ లేంగే సాలా ప్రస్తుతం రికార్డుల మోత మోగిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన కేవలం 24 గంటల్లో 29.6 మిలియన్లకు పైగా వీక్షణలు సాధించి సంచలనం సృష్టించింది. ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ కు సరిగ్గా సరిపోయేలా దినేష్ మాస్టర్ అందించిన స్టెప్పులు ఈ పాటకు బాగా సూట్ అయ్యాయి. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా, సినిమాటోగ్రఫర్ రవివర్మన్ కృషి ఈ పాటకు అదనపు ఆకర్షణ తెచ్చాయి. ఇక ఈ పాట ఇంతటి భారీ విజయం సాధించడానికి ప్రధాన కారణం దర్శకుడు హరీష్ శంకర్ అనటంలో సందేహం లేదు. గబ్బర్ సింగ్ వంటి సంచలనం తర్వాత పవన్ ను మళ్ళీ అదే ఎనర్జీతో, పవర్ఫుల్ డాన్స్ తో చూడాలనుకునే అభిమానుల కోరికను ఆయన నెరవేర్చారు. హరీష్ శంకర్ సంగీతం విషయంలో చూపిన ప్రత్యేక శ్రద్ధ వల్లే దేఖ్ లేంగే సాలా పాట పవన్ కళ్యాణ్ అభిమానులకు విందు భోజనంలా మారింది. పవర్ స్టార్ పాత మ్యూజిక్ ను తిరిగి తీసుకొచ్చినందుకు హరీష్ శంకర్ బృందానికి అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అద్భుతమైన విజయం ఈ చిత్ర బృందానికి మరింత బూస్ట్ ఇచ్చింది.